హలో అండి విజ్ఞాన్ గారు. ఒక టిఫిన్ సెంటర్లో జరిగిన దారుణానికి సంబంధించి ప్రస్తుతం తెనాలంతా మాట్లాడుకుంటుంది. ఇవి ఎక్కడెక్కడో జరగట్లేదు సుమి, మన పక్కనే జరుగుతున్నాయి. అది చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. సో కొన్ని క్రైమ్స్ కాకినాడ, గోదావరి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో అంత త్వరగా వినము. ఏదో కొంచెం సాఫ్ట్ నేచర్ ఉన్న వాళ్ళ కనిపిస్తారు, మాట్లాడుకుంటాం కూడా. బట్ ఈ మధ్య కాలంలో ఇంకా అది ఇది లేదు, ఎక్కువగానే క్రైమ్లు మన పక్కనే వింటూ ఉన్నాం. ఇది తెనాలిలో జరిగిన సంఘటన. టిఫిన్ సెంటర్ ఏంటి, ఆ చెవి కమ్మలు ఏంటి, ఏం జరిగింది? తెనాలి ముత్తంశెట్టిపాలెం ఏరియాలో జరిగినటువంటి సంఘటన ఇది. క్రైమ్ స్టోరీల గురించి నువ్వు అన్నావు కదా, దొంగలు ఈ మధ్య వాళ్ళ రూట్లు మారుస్తున్నారు. మార్చకపోతే దొరికిపోతున్నారు. అదే నిజమే, మార్చినా దొరుకుతారులే. అదేలే, దొంగన్నవాడు ఎప్పుడైనా దొరకాల్సిందే. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, మొన్న హైదరాబాద్లో జరిగిన ఇన్సిడెంట్, యశోద హాస్పిటల్ బ్యాక్ సైడ్ ఒక పిల్లోడిని చంపేశారు బర్త్డే పార్టీ. అది ఎలా జరిగిందో చెప్పనా? రాత్రిపూట అదే పనిగా బైక్ వేసుకొని ఇద్దరు తిరుగుతారు. వీళ్ళకి కావాల్సింది ఏంటో తెలుసా? ఎవడైనా పిల్లోడు బర్త్డే పార్టీ చేసుకుంటాడా, అక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గర డబ్బులు లేదా వాళ్ళ మందు తీసుకోవడం. బర్త్డే పార్టీ చేసుకున్న పిల్లోడి దగ్గర ఫుల్గా ఉంటాయి కదా, నెక్స్ట్ అరే మీకేం కావాలి నీకేం కావాలని అడిగాడు, వాడిని టార్గెట్ చేయడం. చూడు, ఇంత తెలివితేటలు ఎవరికన్నా వస్తాయా? నెక్స్ట్ ఆ టైంలో రోడ్డు పక్కన హిజ్డాలు ఉంటారు, వాళ్ళ దగ్గరికి కస్టమర్ లాగా వెళ్ళి వాళ్ళని బెదిరించి మెడ మీద కాలేసి తొక్కి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం. ఈ టైప్ ఆఫ్ క్రైమ్కి అలవాటు పడ్డోళ్ళు. మొన్న జరిగిన ఇన్సిడెంట్ ఇప్పుడు ఇక్కడ చూడు, మల్లీశ్వరి టిఫిన్ సెంటర్ ఫేమస్, పొద్దున్నుంచే తెరిచి చేస్తుంది. ఆవిడ దగ్గర ఇడ్లీలు దోశలు అన్నీ బాగా ఫేమస్. ఏది మనం ఎర్లీ మార్నింగ్ టిఫిన్ సెంటర్లు బాగా ఫేమస్ ఉంటాయి చూడు మన దగ్గర, బేగంపేట దోశలు ఏవో, బేగం బజార్ దోశలు ఆ టైపు ఇవి. ఈవిడ రావడం, మంచి జనాలు వచ్చేసి ఈ టైంకి ఈవిడ వస్తుంది అని మంచి మంచి చట్నీ ఇవన్నీ బాగా ఫేమస్. ఆ మల్లీశ్వర్ కూడా బాగానే వేసి పెడుతుంది. అలా టిఫిన్లు బాగా ఫేమస్ అవడం వల్ల కొద్ది గొప్ప సంపాదించుకున్న ఆవిడ ఏం చేసుకుంటుంది, కూతురికి ఇంత బేడెత్తో తనకింత బేడెత్తో బంగారం చేయించుకుంటుంది. మరీ అంతంతంతంత కాదు, అవును, అరతులం. అంటే ఇప్పుడు 4 నెలలు బాగా రన్ అయింది, ఇన్ని డబ్బులు వచ్చాయి, ఏం చేయాలి దీన్ని? ఆడపిల్ల ఉంటుంది కదా ఆడవాళ్ళకి, ఎవరికైనా కొంచెం బంగారం దిద్దులు వేసుకోవాలి. ఇంత బంగారం కొనుక్కొని మెడకో చెవుకో వేలుకో తగిలించుకుంది. వీడి దగ్గర రోజు ఇట్లా దోశ వేస్తుంటే ఈ చేయి మెరిసింది, చట్నీ వేస్తుంటే ఈ చేయి మెరుస్తుంది, ఇలా వంకి చూస్తేనేమో దుద్దులు మెరుస్తున్నాయి, మెడ మెరుస్తుంది. టిఫిన్ చేసేవాడు చట్నీ బదులు ఇడ్లీ బదులు దోశ బదులు ఈవిడ్ని చూడడం మొదలుపెట్టాడు. తర్వాత ఏం జరిగిందో తెలీదు. కట్ చేస్తే ఒకరోజు నెక్స్ట్ డే మరి మల్లీశ్వరి టిఫిన్ తెరవట్ల, ఇవాళ హాలిడే అని కూడా ఆవిడ ప్రకటించాల. మరి అభిమానులు అందరూ ఏమైపోవాలి? ఇంటి దాకా వెళ్ళి చూస్తే తలిపేసింది, ఆవిడ ఇంకా తీట్లా. అదేంటి ఇంకా మల్లీశ్వరి రాకపోవడం, ఆవిడ కూతురికి కాల్ చేశారు, ఈరోజు ఏంటి లేదా అమ్మ సెలవా అని. కూతురికి కాల్ అంటే ఆ నెంబర్ కాల్ చేస్తే కూతురు ఎత్తుద్ది. ఆవిడ కూడా తెలియదండి. అవునా, అదేంటి అమ్మ లేదా అని చెప్పి వచ్చింది. తలుపు బద్దలు కొట్టి లోపలికి చూస్తే పెళ్ళి అయిపోయి కదా ఇంకో దగ్గర ఉంటారు. ఈవిడ దోశలు వేసుకుంటూ ఆవిడ బతికేది ఆవిడ బ్రతుకుతా ఉంది. వచ్చి చూస్తేనేమో ఇంట్లో అంతా కొంచెం గందరగోళ వాతావరణం, మంచం కింద ఒంటి మీద బట్టలు లేకుండా మల్లీశ్వరి నగ్నంగా. ఆవిడ తీసి చూస్తే ఇవి లేవు, మెడలు లేవు, ఏమి లేవు, కాళ్ళకి పట్టీలు కూడా లేవు, వెండివి. పట్టీలకి ఎంత వస్తుందో వాడి బొంద, పట్టీలు కూడా లేవు. పట్టీలకి ఎంత వస్తుంది మా వెండి? మనం ఇంత కొంటేనే మనకు వెండి తక్కువ అవుతుంది, 10,000కి ఇంత వెండి వస్తుంది. అది కూడా తీసుకున్నాడు. అన్నీ తీసేసుకొని ఉడాయించారు. అయితే ఇది బాగా తెలిసిన వాళ్ళ పనే అని చెప్పి పోలీసులు అనుమానిస్తున్నారు. అఫ్కోర్స్ వాడు దొరుకుతాడు 2 రోజులు 3 రోజులు, పెద్ద విషయం కాదు. ఈ బంగారంతో వాడేం పెద్ద మెడలు కట్టాడు. అది తెలియదు, మా మెడికల్ రిపోర్ట్స్ రావాలి, అది కూడా తెలియదు. అంటే ఎందుకు ఆమె నగ్నంగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది? ఇక మొత్తం తీసేశారు, ఇంకేమున్నాయి అని చెప్పేసి. అంటే మేబీ ఘర్షణ ఆవిడ కొంచెం ఉన్నాయి, లాగి ఆవిడ చేసినా కూడా బట్టలు ఊడవచ్చు. అమ్మ పేదవాళ్ళ బట్టలు చాలా సింపుల్గా ఉంటాయి, ఒకసారి లాగితే వచ్చేలాగే, వాళ్ళకి అన్ని కట్లు గిట్లు ఉండవు. తెలిసిందే కదా, ఇప్పుడు ఆ రోడ్డు పక్కన చూడము ఆడవాళ్ళని, వాళ్ళు ఎలా వడ్డించే వాళ్ళు, టిఫిన్లు వేసేవాళ్ళు, తోముకునే వాళ్ళు, చాలా సింపుల్ సాదా సీదా ఉంటారు. కాస్త ఏజ్డే కదా మరి, కొంచెం ఏజ్డే, 45-50 అంతే. ఇది పరిస్థితి ఓవరాల్గా జరిగింది.
ఇప్పుడు దీన్ని ఏమనాలి చెప్పు. ఆహా, చెవుదిద్దుల కోసం చంపేస్తారా? నీకు మా మర్డర్ ప్లాన్ చేయడానికి 5 లక్షలకి మర్డర్ ప్లాన్ చేసిన వాళ్ళు ఉన్నారు, మాట్లాడుకున్నాం మనం. అదేలే. 25,000కి కొడుకుని చంపిన తండ్రులు ఉన్నారు. 25,000 ప్రాణంకి ఖరీదు లేదు. కదా. చంపుకోవడానికి ఎంతైనా పర్లా, లాభం ఇంతున్నా సరిపోతుంది. ఉమ్. నువ్వు నీ మనిషి తత్వాన్ని అమ్మేస్తున్నావు ఇంత లాభానికి. టిఫిన్ సెంటర్ అంటే ఆమె దగ్గర అన్ని డబ్బులు ఎందుకు ఉంటాయి చెప్పు? రో- ఇదే ఇందాక నీకు ఫస్ట్ ఎగ్జాంపుల్ చెప్పానా, దాన్ని ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ చేస్తున్నా. ఈ వీళ్ళు రాత్రిపూట చేసే దందా ఇది. తర్వాత వీళ్ళ టార్గెట్ ఏంటో తెలుసా? కుమారి ఆంటీ టైప్ టిఫిన్ సెంటర్ ఈ పెట్టే వాళ్ళు ఉన్నారు చూసావా, కుమారి ఆంటీ సెటప్లు. రోజు పొద్దున్నే కూరలు వండుకొని తెచ్చుకుంటారు, మధ్యాహ్నం 2-3 గంటల వరకు సేల్ చేసుకుంటారు, ఇంటికి వెళ్ళి 6 గంటల వరకు తోముకుంటారు, 7-8 గంటల వరకు రేపటికి సరిపడా సరుకులు తెచ్చుకుంటారు. పొద్దున 5 గంటల నుంచే వండాలి కదా మరి, అవునా? అవును. అంత అలిసిపోయిన మనుషులు ఎంత పడుకోవాలి మరి, పొద్దున 5 గంటలకు లేవాలిగా. ఎస్, ఎలా నిద్రపోతారో వాళ్ళకే తెలియదు. వాళ్ళని టార్గెట్ చేసి మనము ఇంతకుముందు తిరుమలది మాట్లాడుకున్నట్టు వైకుంఠం విష్ణు నివాసంలో అలా సోయి లేకుండా పడుకున్న వీళ్ళ దగ్గర ఆ రోజు సంపాదించింది ఇంత ఉంటుంది, ఎంతో 3,000, 4,000, 5,000, 6,000. దానికి కకృతి పడి మనుషులు చంపేస్తే, దానికి కకృతిపడి మనుషుల్ని చంపడం కాదు, అలా దొంగతనాలు చేస్తున్నారు. ఆ దొంగతనం చేసేటప్పుడు వాళ్ళు మేల్కొంటే ఎక్కడ గుర్తుపట్టి మమ్మల్ని పేరు చెప్పేస్తారో, మా గురించి బయట చెప్పేస్తారు. అదే అంటున్నాను, 3-4 వేలకి. నెక్స్ట్ వీళ్ళు ఇంకా టార్గెట్స్ చెప్పనా, ఈ వీడియో అసలు ఎక్కువ రీచ్ అయితే బాగుండు నిజంగా. వీళ్ళ టార్గెట్స్ ఇంకోటి ఏంటంటే, గణేష్ మండపాలు పెట్టినప్పుడు కూడా అక్కడ హుండీలు దొంగతనం చేస్తాం. అయ్యో, ఇంకా దేవుడి దగ్గర డబ్బులు దుబ్బేస్తూ ఉంటుంటే ఇంకేముందలే. అంటే గణేష్ మండపానికి నీకు సెక్యూరిటీ ఉండదు మా, అవును, ఉండదు. ఆ మండపం జస్ట్ ఇగో క్లాత్ తో కడతావు నువ్వు అంతే. వాళ్ళందరూ చందాలు వేసుకుని చేస్తారు దాన్ని. ఆ వచ్చిన డబ్బులతో ఆ అన్నదానం ఇంకోటి ఏదో చేద్దామని అనుకుంటారు. అన్నదానం ఎప్పుడు చేస్తారు? 6వ రోజు, 7వ రోజు, 5వ రోజు అయిన తర్వాత, కనీసం 5-6 రోజుల తర్వాత అన్నదానం ఉంటుంది. హుండీలో డబ్బులు ఎప్పుడు పడతాయి? మొదటి రోజు. వాడి టార్గెట్ మొదటి రోజు సాయంత్రమో, 2వ రోజు. ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. సో అట్లీస్ట్ ఈ వీడియో కొంచెం రీచ్ అయ్యి ఈ కుమారి ఆంటీ సెటప్ టైప్ ఉన్న వాళ్ళన్నా వాళ్ళలో వాళ్ళు జాగ్రత్త పడ్డము అంటే, వాళ్ళు ఏమనుకుంటారు, మాకేం లేదు ఈ పాకం చూసి ఎవడొస్తాడు అని వదిలేసి కూడా పడుకుంటారు. ఎండకు ఫ్యాన్లు గీళ్ళు కూడా ఉండవు మా వాళ్ళ ఇళ్లల్లో, గాలి కోసం అట్లా అన్ని తెచ్చుకొని చాలా బాధాకరం కదా. వీళ్ళు నెక్స్ట్ ఇందాక చెప్పిన వాళ్ళు వీళ్ళందరూ కొంచెం జాగ్రత్త పడితే అట్లీస్ట్ నెక్స్ట్ వచ్చేది వినాయక చవితి సీజన్ ఉంది కాబట్టి అప్పుడైనా కొంచెం వాళ్ళలో వాళ్ళు కాపాడుకుంటే ఇనఫ్. ఇంకంత మించి ఇంకేం చెప్పలేము. అండ్ రాత్రులు ఎస్పెషల్లీ కొంచెం నిర్మానుష ప్రదేశాల్లో బర్త్డే పార్టీలు చేసుకోవడానికి, తాగడానికి వెళ్ళే వాళ్ళు కూడా జాగ్రత్త. మందు కోసం చంపేస్తున్నారు. మందు బాటిల్ రే నీకెందుకు ఇవ్వాలి, ఏమరా నీకెందుకు ఇవ్వాలంటావు అని అదే బాటిల్ పగలు కొట్టి చంపేస్తున్నారు. ప్రాణాలే పోతున్నాయి. ఖరీదు ఇంతే, వల్లి ప్రాణం ఖరీదు కూడా లేదు. కొన్నిసార్లు 0 ఖరీదులు, ప్రాణాలు పోతున్నాయి. చూద్దాం. థ్యాంక్ యూ.